తన మార్క్ పాలనతో దేశం దృష్టి తన వైపు తిప్పుకుంటున్న యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎక్కడా తగ్గడం లేదు. పరుగులెడుతున్నారు, పరిగెత్తిస్తున్నారు. ఇప్పుడు సమూలంగా విద్యా వ్యవస్థను మార్చడానికి శ్రీకారం చుట్టాడు. విద్యార్థులకు ఒక చదువే కాకుండా సృజనాత్మకత పైన అవగాహన కల్పించేందుకు సిద్ధమయ్యారు యోగి. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి శనివారాన్ని నో స్కూల్ బ్యాగ్స్ డేగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది యూపీ ప్రభుత్వం. అంటే శనివారం రోజున విద్యార్థులు పాఠశాలలకు స్కూల్ బ్యాగులు లేకుండానే రావాలి. ఆ రోజు వారికి ఆట విడుపు కల్పించేలా ఈ ఆలోచనను తీసుకొచ్చారు. ఈ మేరకు ప్రభుత్వ పాఠశాలలకు అధికారిక నోటిఫికేషన్లు కూడా జారీ చేస్తుంది. ఈ ప్రయత్నంతో విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య సాన్నిహిత్యం పెరగడమే కాక పిల్లల్లో వ్యక్తిగత వికాసం కూడా మెరుగుపడుతుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. శనివారం విద్యార్థులు బ్యాగ్ లేకుండా వచ్చి వారికి నచ్చిన పని చేయొచ్చునని పేర్కొన్నారు. దీనివల్ల పిల్లల్లో సృజనాత్మకత పెరుగుతుందని చెప్పారు. ఇప్పటికే యూపీలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కాకి దుస్తులు వద్దని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. జూలై నుంచి గులాబీ, తెలుపు రంగుల్లో కొత్త ఏకరూప దుస్తులకు ప్రభుత్వం విద్యార్థులకు అందజేస్తుంది. ఇప్పుడు తాజా నిర్ణయంతో ప్రభుత్వ పాఠశాలల పనితీరును మరింత మెరుగుపరిచే దిశగా చర్యలు చేపట్టింది యూపీ ప్రభుత్వం. యోగి నిర్ణయంతో యూపీ అంతటా విద్యార్థులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.